గాజాలో శాంతి వెల్లివిరిసింది. ఇరు పక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పాలస్తీనా వాసులు తమ ప్రాంతానికి చేరుకుంటున్నారు. దాదాపు 2 ఏళ్లుగా కొనసాగిన యుద్ధంతో గాజా రక్తసిక్తమైంది. శాంతి ఒప్పందంతో మరణాలు ఆగటంతో పాటు గాజా వాసులకు ఆహారం కూడా అందుతోంది. బందీలు, ఖైదీల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. కాల్పుల విరమణ జరిగిన తర్వాత హమాస్ నిరాయుధీకరణ, ప్రభుత్వం ఏర్పాటు, గాజా పునర్నిర్మాణం, గాజా నుండి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగడం ఇప్పుడు ఈ ఒప్పందంలో కీలక అంశాలు. మరి వీటి అమలును ఎవరు పర్యవేక్షిస్తారు? గాజాలో ఇప్పుడు ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పశ్చిమాసియాలో 2 ఏళ్ల యుద్ధానికి తెరపడింది. ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికకు ఇరుపక్షాలు అంగీకారం తెలపడంతో గాజా అంతటా ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ బందీలను విడుదల చేయగా ఇజ్రాయెల్ ఖైదీలను విడిచిపెట్టింది. అంతేకాక గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనుదిరగడంతో అక్కడి ప్రజలకు ఆహారం అందుతోంది. అయితే తొలిదశ ఒప్పందంలో బందీల విడుదల తర్వాత మరో 4 ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి హమాస్ నిరాయుధీకరణ, రెండోది ప్రభుత్వం ఏర్పాటు, మూడోది గాజా పునర్నిర్మాణం, నాలుగోది గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగడం. ట్రంప్ 20 సూత్రాల ప్రణాళిక మొదటి దశ ముగించిన తర్వాత రెండో దశ చర్చలు మొదలవుతాయి. ఈ అంశాలు దీర్ఘకాలిక శాంతి కీలకంగా ఉన్నాయి. కొత్త పాలస్తీనా భద్రతా వ్యవస్థ ఏర్పాటుపై ప్రాంతీయ, అంతర్జాతీయ సమాజం పనిచేయాలనేది ట్రంప్ ప్రణాళికలోని ఓ భాగం. ప్రస్తుతం గాజాలో అంతర్జాతీయ బలగాలను మోహరించాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక గాజా పునర్నిర్మాణానికి నిధుల సేకరణ ఎలా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. యుద్ధ అనంతరం గాజా పునర్నిర్మాణానికి ఈజిప్టు తయారు చేసిన ప్రణాళికకు $53 బిలియన్ ఖర్చవుతాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వచ్చే నెలలో ఈజిప్టు దీనిపై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఒప్పందం తర్వాత మొదటి ముఖ్య అంశం హమాస్ నిరాయుధీకరణ. ట్రంప్ ప్రణాళికలో రెండో దశలో హమాస్ తన ఆయుధాలను పూర్తిగా వదిలివేయాలి, లేదంటే గాజాకు ఇజ్రాయెల్ బలగాలు తిరిగి చేరుకుంటాయి. ఇక దీంతో గాజాలో హమాస్ పాలనకు ఎలాంటి పాత్ర ఉండదు. అయితే నిరాయుధీకరణను హమాస్ తిరస్కరించింది. పాలస్తీనా భూభాగాలు ఇజ్రాయెల్ ఆక్రమించేంత కాలం తమకు ఆయుధాలు అవసరమేనని తెలిపింది. గాజాలో డీలిమిటరైజేషన్కు ఈ నిరాయుధీకరణ కీలకం. హమాస్ సభ్యులు ఆయుధాలు వదిలి శాంతికి అంగీకరిస్తే వారికి క్షమాభిక్ష పెడతారు, లేని పక్షంలో వారిని బహిష్కరించనున్నారు. ఇక రెండో ముఖ్య అంశం కొత్త ప్రభుత్వం ఏర్పాటు. గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండదు. అధికార మార్పిడి ప్రక్రియలో 15 మంది సభ్యుల పాలకవర్గం ఏర్పాటు. ఇందులో హమాస్కు ఎటువంటి పాత్ర ఉండదు. పాలస్తీనాలోని ఏ వర్గానికి ప్రాతినిధ్యం ఉండబోదు. అంతా తటస్థంగా ఉన్నవారే ఆ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ పనితీరును శాంతి బోర్డు పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం గాజాలో అంతర్జాతీయ బలగాలను మోహరించాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ట్రంప్ ప్రణాళిక ప్రకారం గాజా టెక్నోక్రాటిక్, రాజకీయ ప్రాతినిధ్యం లేని పాలస్తీనా కమిటీ చేత పాలించబడుతుంది. ఈ కమిటీ క్వాలిఫైడ్ పాలస్తీనియన్లు, అంతర్జాతీయ ఎక్స్పర్ట్లతో ఏర్పడుతుంది. ఇది ట్రంప్ చైర్మన్గా టోనీ బ్లెయిర్ లీడర్షిప్లో ఈ కమిటీ కొనసాగనుంది. ఇక యుద్ధ అనంతరం గాజా పునర్నిర్మాణానికి $53 బిలియన్ ఖర్చవుతాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. దీనిపై వచ్చే నెలలో ఈజిప్టు సమావేశం ఏర్పాటు చేసి ఒప్పందానికి అంగీకారం వెలువడితే వెంటనే పూర్తి సహాయం అందించనున్నారు. జనవరి 19 ఒప్పందం ప్రకారం నీరు, విద్యుత్, ఆసుపత్రులు, రోడ్లు పునర్నిర్మాణం చేపట్టనున్నారు. ఐక్యరాజ్య సమితి రెడ్ క్రెసెంట్ ద్వారా సహాయం అందించనున్నారు. ప్రస్తుతం గాజాలో 80% మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. 2 మిలియన్ల మంది నిరాశ్రయులుగా మారారు. ఇక 4వ అంశం గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగడం. ఒప్పందం మేరకు గాజాలోని పలు ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియ ఇజ్రాయెల్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ ప్రణాళిక ప్రకారం వివిధ దశల్లో సైన్యాన్ని ఉపసంహరించుకుంటుంది. గాజాలో అంతర్జాతీయ పాలన ఏర్పాటైన తర్వాతే సైన్యాన్ని ఉపసంహరించుకుంటారు. గాజా చుట్టూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ పెరిమీటర్ శాశ్వతంగా ఉంటుంది.